హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఏపీపీఎస్సీ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే ఉంది కదా, దాంట్లో భాగంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు వీటికి సంబంధించి పార్ట్ 1లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ మేము ఇచ్చే ఆన్సర్స్ కూడా మీకు అక్కడ పీడిఎఫ్ నుంచి కట్ చేసి సోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు అదే స్లైడ్లో కనిపిస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ ఇది ఎర్రర్ ఏమైనా ఉంటుందా, నెంబర్స్ ఏమైనా తేడా ఉంటాయి, ఎందుకంటే ఎకానమీలో ద నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందు గురించి మనం భయపడడానికి కూడా అవకాశం లేదు. సో యూ కెన్ గో అహెడ్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ రైతు భరోసా కేంద్రాస్ ఆర్బీకేస్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై 2023-24? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2023-24 సంవత్సరం వరకు, అంటే అప్పటి వరకు ఎన్ని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆన్సర్ చూసేసరికి మనకి 10,778. సో ఇక్కడ చూసారు కదా, ఇది ద ఫస్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్కీమ్ ఇంటిగ్రేట్స్ అన్ అగ్రి ఇన్పుట్ షాప్ అండ్ ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్ అట్ ద విలేజ్ లెవెల్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అంటే రైతు జ్ఞాన కేంద్రాలు, రైతు విజ్ఞానానికి సంబంధించినవి ఉంటాయి కదా, వాటిని నెలకొల్పడానికి ఏ పథకం అనేది అమలు చేయబడింది? ఎక్కడ అనంటే గ్రామీణ స్థాయిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామీణ స్థాయిలో కూడా రైతు విజ్ఞాన కేంద్రాలలాగా ఏర్పాటు చేస్తారు. సో దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఆర్బీకేఎస్, రైతు భరోసా కేంద్రాలు. సో ఇది నెక్స్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 23 and 24? సో ఇక్కడ ఏమి అడిగాడు అంటే ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ అడిగాడు. చూడండి, ఈ ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ అనేది మీరు వ్యూలో ఉంచుకొని ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ 23-24కి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే స్థూల విలువ జోడింపు ఉంటుంది కదా, ఎంత యాడ్ చేస్తున్నాం అనే దాన్ని పెట్టినప్పుడు మనకి ఇక్కడ 1.69% ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which horticultural crop as Andhra Pradesh emerged as the biggest exporter of as recognized by ICAR and NRC? సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే దీని స్టేట్ బనానా అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ ఈ బనానా ఫ్రూట్ ట్రైన్ తాడిపత్రి నుంచి మిడిల్ ఈస్ట్కి, ఈ కంట్రీస్కి వెళ్ళటంలో కూడా తోడ్పడుతుంది త్రూ ముంబై అని చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ ఏరియా కవర్డ్ అండర్ ద న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 23-24? ఇక్కడ ప్రకృతి వ్యవసాయం, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఈ మధ్య. అంటే పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించుకోవడానికి ఎక్కువ కృషి జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన కాంటెక్స్లో ఎంత జరుగుతుంది న్యాచురల్ ఫార్మింగ్ అని అంటే 4.86 lakh hectares అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇచ్చిన ఈ పీడిఎఫ్ అటాచ్మెంట్, ఇది పీడిఎఫ్ అటాచ్మెంట్, అంటే మీ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ నుంచే కట్ చేసి ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీ టైం సేవ్ చేయడం కోసమే ఈ వర్క్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, what is the percentage of barren and uncultivable land in Andhra Pradesh according to the 23-24? సో ఇక్కడ బ్యారన్ ల్యాండ్ అంటే అన్యూజ్డ్ ల్యాండ్, ఫలో ల్యాండ్స్ ఉంటాయి కదా. సో రాకీ ల్యాండ్స్ కానీ అంటే రాళ్లతో ఉన్నటువంటి రాళ్ళు, తర్వాత ఇసుకకు సంబంధించినవి, అలాగే ఆల్కలైన్ ల్యాండ్స్ అంటే చౌడు భూములు అంటాం కదా, అంటే పంటలు పండించడానికి ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఉప్పు తేలే భూములు అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి ఇక్కడ చాలా రకాల ల్యాండ్లు ఉన్నాయి మనకి. ఫారెస్ట్ ల్యాండ్ అని, తర్వాత పర్మనెంట్ ప్యాచర్ గ్రాస్ ల్యాండ్స్, ఎప్పటికీ గడ్డి మేపుకోవడానికి ఉపయోగపడేవి, తర్వాత కల్టివబుల్ అంటే వ్యవసాయ యోగ్యమైన భూములు, తర్వాత నెట్ సోన్ ఏరియా అంటే టోటల్గా ఎంత మనం గింజలు నాటగలుగుతున్నాం అనేది, తర్వాత వేస్ట్ ల్యాండ్స్, వాటర్ బాడీస్తో ఉన్నటువంటి ల్యాండ్స్. ఇలా మన దగ్గర ఉన్నటువంటి నేలలను రకరకాలుగా విభజించినట్లయితే దాంట్లో ఇక్కడ అడిగింది ఏంటి అని అంటే బ్యారన్ ల్యాండ్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్, ఈ రెండింటి గురించి అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 8.19%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, which program aims to promote the cultivation of remunerative horticulture crops by replacing less remunerative crops in Andhra Pradesh? సో ఇక్కడ ఏం అడగట్లేదు చూడండి, ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలకు అంటే హార్టికల్చర్ క్రాప్స్కు షిఫ్ట్ అవ్వడానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేంటి అని అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, MIDH అని
ప్రోగ్రామ్తో మనం ఏం చేస్తున్నామంటే చేస్తాం. ఇక్కడ చూడండి మీకు ఇది అందులో దొరుకుతుంది సర్వేలో హైలైట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ క్రాప్స్, ఏ ఫ్రూట్స్ మనం తీసుకుంటున్నాం, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఏంటి, తర్వాత నార్మల్గా మన దగ్గర ఉండేటువంటి దేనికి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో మనం చదువుతాం. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద యూనివర్సల్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ 23-24 వాట్ ఈస్ ద టోటల్ ఏరియా కవర్డ్? సో ఇక్కడ యూనివర్సల్ క్రాప్ అంటే మొత్తానికి కలిపి ఇన్సూరెన్స్ వర్తింపచేయి పంటలు ఉన్నాయి కదా, ఆ స్కీమ్ కింద ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు అనేది మీరు జనరల్గా పథకాలలో చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎంత ల్యాండ్కి ఎన్ని లక్షల ఎకరాలకు ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 43.42 అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఇన్ని లక్షల హెక్టార్లు, హెక్టార్ అంటే ఎంతో మీకు తెలుసు కదా, సో అలా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకొస్తుందండి. హెక్టార్స్ అని ఇస్తున్నాడా, లక్షల ఎకరాలు అని ఇస్తున్నాడా అనేది కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి. అదే టీజీపీఎస్సీలో నెగిటివ్ మార్క్స్కి ఛాన్స్ లేదు, బట్ ఇక్కడ ఏపీపీఎస్సీ మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా. ఎందుకంటే ఒక క్వశ్చన్ వచ్చేదానికంటే నెగిటివ్ పోగొట్టుకున్నాం అనుకోండి, అది చాలా దురదృష్టకరం. కాబట్టి చాలా కేర్ఫుల్గా చూడండి బడ్జెట్ అండ్ సర్వే, ఎందుకంటే ఇది నెంబర్ గేమ్ కాబట్టి పర్టికులర్గా ఈ ఎకానమీ అనేది. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ హార్టికల్చరల్ క్రాప్స్? ఏ క్రాప్స్లో ఆంధ్రప్రదేశ్ అనేది నెంబర్ 1 అంటున్నాడు. చూడండి ఇక్కడ నెంబర్ 1 అంటే ఆయిల్ పామ్ ఉంది, పపాయ ఉంది, లైమ్, కోకో అండ్ టొమాటో, చిల్లీస్, వీటన్నిటిలో కూడా నెంబర్ 1 ప్రొడ్యూస్ ఏపీ అనేది. సో ఇక్కడ కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు అనేది చూడండి. ఇక్కడ సెకండ్ వచ్చేసరికి మ్యాంగో ఉంది, స్వీట్ ఆరెంజ్ ఉంది, టర్మరిక్ ఉంది. సో ఇక్కడ మ్యాంగో ఉంది కాబట్టి ఇది లేదు. సో ఇంకా మిగిలినవి అన్నీ లేవు కాబట్టి ఇక్కడ ఆయిల్ పామ్ ఉంది, పపాయ ఉంది, టొమాటో ఉంది. సో ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏబిసి అని ఇచ్చినప్పుడు విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ అని ఇచ్చినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి. అండ్ వాట్ ఈస్ ద టోటల్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 22-23? ఇక్కడ చూడండి ఒకసారి 22-23కి ఇచ్చాడు. ఇక్కడ ఉన్న మన డేటా అదే ఉంది కాబట్టి ఇక్కడ మిల్క్ ప్రొడక్షన్ ఎన్ని ఇచ్చాడు? 154.48 ఇదండి ఆన్సర్. lakh మెట్రిక్ టన్స్ ఇచ్చాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. హౌ మెనీ మొబైల్ ambulatory veterinary clinics MVVCs were operationalized in Andhra Pradesh as of 23-24? సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొబైల్? ఇక్కడ మొబైల్ అంబులెన్స్లు కాదండి, 108, 104 కాదు. ఇక్కడ వెటర్నరీ క్లినిక్స్కి యానిమల్స్కి సంబంధించినటువంటి అంబులెన్సెస్ అంటున్నాడు. సో 340 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ పెస్టిసైడ్ యూసేజ్ హ్యాస్ డిక్రీజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2014-15 to 23-24? ఎంతవరకు ఎంత మేర పెస్టిసైడ్ అంటే ఈ పురుగు మందులు ఉన్నాయి కదా, వీటి యొక్క ఉపయోగాన్ని మనం తగ్గించగలిగాము 2014-15తో పోలిస్తే 2023-24కి ఎంత తగ్గించాము అని చెప్తున్నాడు. సో ఒకసారి చూడండి, ఇక్కడే ఉంది ఆన్సర్. ఇక్కడ 2014-15లో మనం 2650 మెట్రిక్ టన్స్ యూస్ చేస్తే, కానీ ఇక్కడికి వచ్చేసరికి 1990 మెట్రిక్ టన్స్ మనం యూస్ చేసాం. అంటే కొంతవరకు కట్ చేయగలిగాము అని చెప్తున్నాడు. సుమారు 660 మెట్రిక్ టన్స్ ఉపయోగాన్ని మనం తగ్గించుకున్నాం. ఎందుకంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాం కదా, సో దాని గురించి ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఈ మధ్య ఇవి ఎక్కువ ఉపయోగంలోకి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పెస్టిసైడ్ యూసేజ్ అనేది కట్ అయిపోయింది. అండ్ వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ GVA ఫర్ హార్టికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ 2023-24? సో ఇక్కడ వచ్చింది GVA అంటే సేమ్ ఇందులో చూసాం కదా, స్థూల విలువ జోడింపు ఎంతవరకు వస్తుంది, దేని నుంచి అని అంటే హార్టికల్చర్, ఫర్ హార్టికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కూడా మనకున్నట్టు ఆన్సర్ 56,262 కోట్లు. సో ఇది గుర్తుపెట్టుకోండి నెంబర్స్. ఇక్కడ ఇది కూడా ఇచ్చాడు చూడండి ఆప్షన్స్లో 54,000 అని కూడా ఇచ్చాము. కానీ ఇది ఎప్పుడు అని అంటే 54,709 crores అనేది అంతకు ముందు ఇయర్కి 2022-23కి సంబంధించింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే 23-24కి. అదే మొన్న టీజీపీఎస్సీ వాళ్ళ తీసుకుంటే మనం 2019 and 20 and 22-23, సో 22-23 గురించి కూడా క్వశ్చన్ చాలా అడగడం జరిగింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. హౌ మెనీ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 2023-24? సో ఇక్కడ చూడండి, పొలం బడి అని ఉంది కదా, అంతకుముందు మనం ఈ పొలం బడిని మనం ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ అంటాం. సో ఎన్ని పొలం బడి స్కూల్స్
ఆర్గనైజ్ చేయబడ్డాయి 23-24 సంవత్సరానికి గాను అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ చూడండి 1104 1104 పొలం బడి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయగలిగాయి, అందులో ఇంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఇక్కడ 1104 అనేది నేను ఇక్కడ మీకు ఇచ్చాను, పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఏ ఇది అడగవచ్చు, బి ఇది అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అని. సో ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2022-23 అడిగే ఛాన్స్ లేదు, 23-24 అడుగుతాడు. కానీ అడిగినప్పుడు ఓన్లీ ఏతో అయితే మీరు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. కానీ ఇఫ్ దే వాంట్ టు కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు దెన్ యూ విల్ బి లెఫ్ట్ విత్ నో ఆప్షన్ బట్ కన్ఫ్యూజన్. సో దట్ ఈస్ ద రీజన్ వై. అండ్ చదివేటప్పుడు ఇంకొంచెం క్లారిటీ మెయింటైన్ చేయండి, అందుకని నేను ఇక్కడ చాలా డేటా మీకు ఇచ్చాను కూడా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్, విచ్ హార్టికల్చరల్ క్రాప్స్ సా సర్టిఫికేషన్ అండర్ ద IND-GAP ప్రోగ్రామ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 2023-24. సో ఇక్కడ ఈ IND-GAP అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోగ్రాంలో ఏమేమి క్రాప్స్ ఉన్నాయన్నాడు. ఇక్కడ మనకు చూడండి ఆన్సర్లో ఉంది, ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చిన సర్వీసెస్తో మనకి ఈ క్రాప్స్ అమరాంతస్ అంటే తోటకూర, బెండకాయలు, మ్యాంగో, టర్మరిక్ అండ్ బనానా. సో మీరు ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ స్క్రిప్ట్ మార్చేసి ట్రాన్స్లేట్ చేయలేదనుకోండి తెలిసిన ఆన్సర్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇచ్చిన ఇవే కాబట్టి క్రాప్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా మొత్తం 5 గుర్తుపెట్టుకున్నప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్, సో ఈ విధంగా పార్ట్ 1లో మనం అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని చూస్తాం. సో ఇవే క్వశ్చన్స్ టెలిగ్రామ్ ఛానల్లో. ఇదండి ఈరోజు చూసిన ఈ 15 క్వశ్చన్స్ పార్ట్ 1 అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్కి సంబంధించినటువంటి పార్ట్ 1. అండ్ రేపు పార్ట్ 2 అండ్ అదర్ సెక్టర్స్ కూడా చూద్దాం. అలాగే ఫారెస్ట్ సర్వే, ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఫారెస్ట్ సర్వేకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మేము వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. సో అలాగే ఇన్ దిస్ మీన్ టైం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, పబ్లిక్ సర్వీస్ అకాడమీ అనే ఛానల్లో. అక్కడ కూడా క్వశ్చన్స్ ఒక టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మీరు ఆ ఛానల్కి డైరెక్ట్ చేయబడతారు. అండ్ సిమిలర్లీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మన ఛానల్లో కింద కామెంట్స్లో పెట్టండి అండ్ మేము క్లారిఫై చేస్తాం. ఇంకా ఎటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ, ప్రిపరేషన్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో లీవ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.